last ticket before it's gone. One last summer before it's fall. Tune your strings and play your cards. Lead the words. హలో నమస్తే ఫ్రెండ్స్, పెప్పీ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం. మేము కాలిఫోర్నియా బే ఏరియాలో ఉన్నాము. మళ్ళీ ఇక్కడ కరోనా వైరస్ కేసెస్ చాలా ఎక్కువైనాయి. సో మళ్ళీ లాక్డౌన్ వేసారు. సో మేము బయటికి వెళ్దామంటే అన్నీ బంద్ ఉన్నాయి ఇప్పుడు. సో మాకు ఒకటే ఆప్షన్ హైకింగ్ లేదంటే న్యాచురల్ ప్లేసెస్, పార్కులు అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళడానికి ఉంది ఇప్పుడు. సో పిల్లల్ని తీసుకొని ఫ్రెష్ ఎయిర్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒక పార్క్ వచ్చినాము. ఆ పార్క్ పేరు షోర్ లైన్ బులవార్డ్ పార్క్. చాలా మంచి పార్కు. ఇక్కడ పసిఫిక్ ఓషన్ బ్యాక్ వాటర్స్ వస్తూ ఉంటాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ బోటింగ్ ఉంటుంది, బోటింగ్ అవైలబుల్ ఉంది. మళ్ళీ గోల్ఫ్ కోర్స్ ఉంది. పిల్లలకు కూడా మంచి ట్రైల్స్ ఉన్నాయి. మనం పెద్దోళ్ళు కూడా రన్ చేయడానికి చాలా మంచి ట్రైల్స్ ఉన్నాయి. దగ్గరలోనే ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఉంది, చిన్న ఎయిర్పోర్ట్. సో మనం చిన్న ప్లేన్స్ ఫ్లై అయ్యేటప్పుడు చూడవచ్చు ఇక్కడ నుంచి, చాలా దగ్గర నుంచి. అంటే కొత్త పైలట్స్ ఉంటారు కదా, వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు కదా ప్లేన్స్, వాళ్ళు ఇక్కడ నుంచి ఫ్లై చేస్తుంటారు చిన్న ప్లేన్స్. అయితే ఈ మౌంటైన్ వ్యూ ఏరియాలో ఇక్కడ ఇది షోర్ లైన్ బులవార్డ్ పార్క్ పక్కనే మనకి గూగుల్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. సో ఇక్కడ మనం కొంచెం గేట్కి ఎంట్రన్స్ ముందు పెద్ద గూగుల్ ఆఫీస్ ఉందన్నమాట, హెడ్ క్వార్టర్స్ ఉంది ఇక్కడ. One last ticket before it's gone. One last summer before it's fall. Tune your strings and play your cards. Lead the words, heat me like a game of darts. And you're beating on my drum. And you're beating on my one last lie before the truth. One last fight before I lose. I ask myself, where should I go? Did I do enough to feed my soul? And you're beating on my drum. And you're beating on my door. Running faster than my dreams. And I can't stop to breathe. ఈ పార్క్లో, ఈ షోర్ లైన్ బులవార్డ్ పార్క్లో ఒక హిస్టారిక్ ప్లేస్ అన్నమాట ఇది. సో ఇది ఇక్కడ ఏంటంటే పార్టీస్, వెడ్డింగ్స్ కూడా జరుగుతాయి. ఇది మనం బుక్ చేసుకోవచ్చు కావాలంటే. సో ప్రైస్ ఎంతో నాకు తెలియదు. ఇది బుక్ చేసుకొని ప్రైవేట్ పార్టీస్, వెడ్డింగ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇది హిస్టరీ రిజిస్టర్లో బుక్ అయి ఉందన్నమాట, హిస్టారికల్ ప్లేస్ ఇది. చాలా బాగుంది కదా. అయితే ఈ హాలిడే సీజన్లో ఏంటంటే ఇది ఫోటో ఆప్ గురించి ఓపెన్ పెట్టారు అనమాట. సో మనం ఇక్కడ ఫొటోస్ దిగవచ్చు. సో ఇలాంటి ఇల్లు కొనలేకపోయినా అట్లీస్ట్ ఇలాంటి ఇంటి ముంగట ఫొటోస్ అన్న దిగవచ్చు కదా. సో లెట్స్ హ్యావ్ సమ్ పిక్చర్స్. లెట్స్ గో. One last ticket before it's gone. One last summer before it's fall. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసిన ఇల్లు హెన్రీ రింగ్స్టార్ఫ్ అనే అతను అప్పట్లో $4 తోటి శాంటా క్లారా కౌంటీ, బే ఏరియా, కాలిఫోర్నియాకి వచ్చిండు. ఆ $4 నుంచి ఇక్కడ ఈ ఏరియాలో ఫార్మింగ్ చేసి ఆయన 2000 acres ప్రాపర్టీ సంపాదించింది అనమాట, ఫార్మింగ్ ల్యాండ్.
సంపాదించి ఫార్మింగ్ చేసి ఇక్కడ చూసినట్టయితే మనం చూసిన ఇల్లు కట్టించిండు. ఇది 16 బెడ్రూమ్ ఇల్లు ఇది. సో అతనికి 7 మంది పిల్లలు అండ్ ఇంత ప్రాపర్టీ సంపాదించి అప్పట్లో చేసిందంటే డేరీ అని చెప్పాలి. ఈ ప్రాపర్టీలో అతను చాలా వెరైటీ ఆఫ్ పంటలు పండించి శాన్ ఫ్రాన్సిస్కో ఏరియా వేరే ఏరియాస్కి ఎక్స్పోర్ట్ చేస్తుండే అనమాట. సో అది చాలా హిస్టారికల్గా ఉంది ఈ ప్లేస్. One last ticket before it's gone. One last summer before it's fall. Tune your strings and play your cards. Little words hit me like a game of darts. అప్పట్లో 1930s ఈ విండ్ మిల్ ఏంటంటే అండర్ గ్రౌండ్ వాటర్ పంప్ చేయడానికి అతను యూజ్ చేస్తుండే అనమాట. అప్పట్లో దీని కాస్ట్ $42.50. ఇది దగ్గర 1500 gallons ఆఫ్ వాటర్ అండర్ గ్రౌండ్ నుంచి తీసి పంప్ చేసి పైన ఒక ట్యాంక్ ఉంటుండే. ఆ ట్యాంక్లోకి పంప్ చేస్తుండే. ఆ ట్యాంక్ నుంచి ఇక్కడ ఈ ఫార్మింగ్కి ప్లస్ ఇంట్లో ఇప్పుడు ఇల్లు చూసినాం కదా, ఆ ఇంట్లో కూడా వాటర్ సప్లై ఈ విండ్ మిల్లే చేస్తుండే అనమాట. సో అప్పటి నుంచే విండ్ మిల్స్ చాలా పాపులర్ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి విండ్ ఎనర్జీ అని మనం చాలా మాట్లాడుకుంటున్నాము. విండ్ ఎనర్జీ ఇంపార్టెంట్, క్లైమేట్ చేంజ్కి విండ్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. ఫాజిల్ ఫ్యూల్స్ కాల్చకుండా విండ్ మిల్స్ ఉంటే విండ్ ఎనర్జీ వల్ల చాలా యూజెస్ ఉంటాయి అని మనకు తెలుసు. కానీ అది అప్పట్లోనే చాలా దీని యూజెస్ చాలా ఉన్నాయి అన్నమాట. One last ticket before it's gone. One last summer before it's fall. Tune your strings and play your cards. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకేంటంటే అటు సైడ్ చూసినట్టయితే ఒక చిన్న కేఫ్ ఉంది. ఈ కేఫ్లో మేము మీల్స్ ఆర్డర్ చేసుకోవచ్చు, టీ కాఫీ తాగొచ్చు. మళ్ళీ పక్కన ఏంటంటే బోట్స్, కయాక్, పెడల్ బోట్ రెంటింగ్ ఉంది. సో అక్కడ మనం బోట్స్ రెంట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ బ్యూటిఫుల్గా ఇక్కడ కూర్చొని ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మనం. సో ఇదేంటంటే ఒక చిన్న లేక్, పసిఫిక్ ఓషన్ బ్యాక్ వాటర్స్ నుంచి ఫామ్ అయింది లేక్. సో ఈ లేక్లో కయాకింగ్, బోటింగ్ చేయొచ్చు రెంట్ చేసి, లేదంటే జస్ట్ సింపుల్గా ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉంది వ్యూ. అక్కడ చూసినట్టయితే మౌంటైన్స్, లేక్. సో ఈ ల్యాండ్స్కేప్ చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. సో మనం ఉన్నది ఇప్పుడు షోర్ లైన్ బులవార్డ్ పార్క్. ఇది గూగుల్ హెడ్ క్వార్టర్స్ మౌంటైన్ వ్యూ కాలిఫోర్నియాలో ఉంది. సో మీరు బే ఏరియాలో ఉన్నట్టయితే ఇది ఒక మంచి హ్యాంగ్ అవుట్ స్పాట్ అనమాట. వీకెండ్ వచ్చి మంచిగా హ్యాంగ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనకి బార్బిక్యూ చేసుకోవచ్చు, పిక్నిక్స్ చేసుకోవచ్చు. One last ticket before it's gone. One last summer before it's fall. Tune your strings and play your cards. Little words hit me like a game of darts. And you're beating on my drum. And you're beating on my door. Running faster than my dreams. And I can't stop to breathe.
best lie before the truth. సో ఫ్రెండ్స్ ఇది మా పాండమిక్ ఉన్నా కానీ మళ్ళీ లాక్డౌన్స్ వేశారు మాకు ఇక్కడ శాంటా క్లారాలో. మళ్ళీ లాక్డౌన్ ఉన్నా కానీ మేము మాకు దగ్గరలో ఉన్న వీలైనంత వరకు ఏదైనా ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఇది అనుకోకుండా వచ్చాము, కానీ లక్కీగా ఇది చాలా హిస్టారిక్ ప్లేస్, ఇది చాలా హిస్టరీ ఉంది ఇక్కడ. అండ్ ఈ హెన్రీ రింగ్స్టార్స్ నుంచి చాలా ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవచ్చు మనము. సో మీరు కూడా ఈ ఛానల్ ఈ వీడియోని ఎంజాయ్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మేము ఇలాంటి హిస్టారిక్ ప్లేసెస్ కవర్ చేసి మీకు వీడియో రూపంలో తీసుకొస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్. One last ticket before it's gone. One last summer before it's fall. Tune your strings and play your cards. Little words hit me like a game of darts, and you're being